ఆలోచనలను పరిశీలించి శోధించడమే ధ్యానమని, దీనిని రోజు క్రమబద్ధంగా చేయటం వల్ల మానసిక బలం పెరుగుతుందని ధ్యాన శిక్షకురాలు తాటవర్తి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. రమణిపేటలో అడబాల మినీ ఫంక్షన్ హాల్లో శ్రీ విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో జరిగిన ధ్యాన శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మనస్సు యొక్క నైపుణ్యాన్ని పెంచే గొప్ప సాధనం ధ్యానమని అన్నారు. వర్తమానంలో జీవించే సమర్థతను మనకు కలిగిస్తుందన్నారు. మనల్ని మనం కొత్త రూపంలోకి మార్చుకునేందుకు అవసరమైన జ్ఞానాన్ని ధ్యానం అందిస్తుందని అన్నారు. ఎవరు ధ్యానం చేయటానికి అలవాటు పడతారో వారికి అంతఃచేతనలో అద్భుతమైన శాంతి అనుభవంలోకి వస్తుందని రాజ్యలక్ష్మి తెలిపారు. అడబాల స్వర్ణ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీని ప్రాంగణంలోనే ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం భూమి మీద నుంచి ఏదైతే తీసుకున్నామో అది మళ్ళా భూమి మీద కొంత అప్పచెప్పి మనం పైలోకాలకి వెళ్ళగలిగే ఏకైక మార్గమే శ్వాస మీద ధ్యాస. చక్కని ధ్యానం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. చక్కని ధ్యాన స్థితిలో ఉంటాం. ఒక్క పావు గంట 15 నిమిషాలు మాత్రమే. శ్వాస మీద ధ్యాస. దేని మీద ధ్యాస వద్దు. కళ్ళు మూసుకుంటే యోగం, కళ్ళు తెరిస్తే భోగం. భోగం ప్రపంచం వైపుకి, యోగం పరమాత్మ వైపుకి తీసుకువెళ్తుంది. ఈ అనంతమైన సృష్టిలో మనం కూడా భాగస్వాములమే. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఆ వెళ్ళే మార్గమే శ్వాస మీద. రోజు ఇక్కడ విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున ఇక్కడ ఒక హాలు మనం నిర్మించుకున్నామండి. ఈ హాలు రాజలక్ష్మి మేడం గారితో ప్రారంభోత్సవం జరిగిందండి. ఇక్కడ అందరూ కూడా ధ్యానులు ఈ ఏపీఎస్పీ క్వార్టర్స్ ఐఓబీ బ్యాంక్ దగ్గరికి మీరు అందరూ ఇక్కడ హాల్ ఉందండి. ఇక్కడ ధ్యానం అందరూ ప్రతి ఒక్కరు వచ్చి చేసుకోవచ్చండి. ఈ ధ్యాన మందిరానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నామండి. ప్రతి నెల 1వ తారీఖు మండే క్లాస్ జరుగుతుందండి. ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ ఆత్మాభివందనాలు.